ఇది జనంగొంతు, నేను మీ అనిల్ దశ. తాజా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ట్రంప్ దగ్గర ఏదైతే నరేంద్ర మోడీ వారి యొక్క సమావేశం జరిగిందో ఆ సమావేశంలో మోడీ చేతులు కట్టుకొని ట్రంప్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాడు. కానీ జెలెన్స్కీని చూసారా, ఆయనను విభేదించి మరి నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము యుద్ధాన్ని విరమించేది లేదు అంటూ భీకర ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. అంటే జెలెన్స్కీకి ఉన్న పట్టుదల, జెలెన్స్కీకి ఉన్న ఆవేశము నరేంద్ర మోదీ గారికి లేదు. మోదీ గారు చేతులు కట్టుకొని ట్రంప్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేశాడు. అంటే బలహీన మనస్తత్వం కలిగిన ప్రధానమంత్రి అంటూ సెటైర్లు వేస్తూ వీరు ఒక గ్యాంగ్ ఈ తరహా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసలు వాస్తవంగా ఇవన్నీ గమనించారా? ఉక్రెయిన్ దాదాపు 2.5 సంవత్సరాలే యుద్ధాన్ని నిర్వహిస్తోంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా నిలువ నీడ లేని పరిస్థితిలో ఉక్రెయిన్ పరిస్థితి తయారైంది. పోనీ అదేమన్నా ఉక్రెయిన్ దేశం ఆ జెలెన్స్కీ నిర్వహిస్తున్న యుద్ధం వల్ల ఆయనేమన్నా సొంత నిధులతో ఆ యొక్క దేశం నిధులతో రష్యా మీదికి దండెత్తుతున్నాడా? రష్యా వచ్చి ఉక్రెయిన్ను నాశనం చేస్తూ ఉంటే లక్షలాది మంది చనిపోవడమే కాకుండా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు, అన్నం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. లక్షల కోట్ల విలువైన భవంతులు కూలిపోయాయి, రాడార్ల దాటికి కూలిపోయాయి. అంటే దాదాపుగా ఇంకొక 20 సంవత్సరాల కాలానికి ఇప్పుడు యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపేసి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తే ఉక్రెయిన్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పదంలోకి స్పీడ్గా తీసుకెళ్తే కూడా ఇప్పుడు జరిగిన నష్టము 20 సంవత్సరాల వరకు కూడా నిండదు. అంతటి దారుణమైన పరిస్థితిలోకి తన మూర్ఖత్వంతో జెలెన్స్కీ తీసుకుపోయారు. మరి అదే నరేంద్ర మోదీ గారికి మన భారతదేశానికి వస్తే నరేంద్ర మోదీ గారు ఎక్కడ కూడా ఒక మాట పౌరుషంగా మాట్లాడిన సంఘటనలు మనకు కనబడవు. ఇదే బైడెన్ ఉన్నప్పుడు, అమెరికా ప్రెసిడెంట్గా బైడెన్ ఉన్నప్పుడు జార్జి సోరోస్ యొక్క చీకటి శక్తులు డీప్ స్టేట్ ద్వారా మన భారతదేశం చుట్టూరా మన శత్రువులను పెంచి పోషించి మన పైకి దాడికి మీరు సాక్ష్యాలు కూడా చెప్తారు. ఒకవైపు మాల్దీవులు కూడా ఆయన విభజించారు మన భారతదేశాన్ని, నరేంద్ర మోదీ. వెంటనే తన మార్పు చూపించడంతో వచ్చి చేతులు కట్టుకొని నరేంద్ర మోదీ ముందు సాగిలపడ్డారు. శ్రీలంకలో కూడా చైనా పేరుతో సంక్షోభం సృష్టించింది డీప్ స్టేట్లో ఉన్న అమెరికా డీప్ స్టేట్ వ్యక్తులే. సంక్షోభానికి గురి చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోశారు, వారిని ఇళ్ళగొట్టారు, మొత్తం దారుణంగా ప్రభుత్వాన్ని కూల్చేశారు. అప్పుడు కూడా ఆదుకుంది భారతదేశం. అంటే దానికి ఇండియాకు, భారతదేశానికి శత్రుత్వం తయారు చేయడానికి ఉపయోగించిన అస్త్రంలో భాగంగా అక్కడ ఆ కారణాలు చోటు చేసుకున్నాయి. కానీ భారత్ తనవంతుగా భారత దౌత్యవేత్తంతో అక్కడ శ్రీలంకల శాంతి భద్రతను నెలకొల్పి పనిని నిలబెట్టింది. ఇటు పాకిస్తాన్లో కూడా సంక్షోభం ఇప్పటికీ మనకు రగులుతూనే ఉంది. బంగ్లాదేశ్లో కూడా మనం చూసాం, షేక్ హసీనాను కూలదోసి భారత్ పైకి బంగ్లాదేశ్ని ఎలా ఉసిగొల్పుతున్నారో మనం. ఎప్పుడైతే షేక్ హసీనాను కూలగొట్టారో అప్పటి నుంచి భారతదేశం పైకి బంగ్లాదేశ్ కత్తులు దూస్తోంది. ఇవన్నిటి నడుమ నరేంద్ర మోదీ యొక్క చాకచక్యంతో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ వస్తున్నారు. అయినా ఒక్క మాట, తన వెనుక వీళ్ళున్నారు, తన వెనుక వారున్నారు, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లాంటి బలహీనమైన మాటలు మాట్లాడలేదు. బైడెన్స్కి ఒకనొక సందర్భంలో మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతాం, మా దగ్గర మాత్రమే మీరు డీజిల్ లాంటి ఆయిల్ ముడి సరుకులు కొనాలి అంటే కూడా ససేమిరా మాకు నచ్చిన ధర మాకు బయట దొరుకుతున్నప్పుడు మీ దగ్గర ఎందుకు కొనాలి, లేదంటే మీ దగ్గర కొనాలి అని అంటే మీరు ఆ ధరకు ఇవ్వండి కొంటామని తెగేసి చెప్పిన వ్యక్తి ఆయన. ఇవాళ ప్రపంచంలో అమెరికాను ఎదిరించి నిలబడగలిగిన ఏ దేశము లేదు. కానీ అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని రకాలుగా ప్రయోగం చేసినా
మనకు తక్కువ ధరలో వస్తున్నందున. ఎందుకంటే రష్యా మరియు అమెరికాకు అసలే పడదు. రష్యా కూటమి దగ్గర మీరు ఆయిల్ కొనొద్దు అంటే నేను కొనే చూస్తాను అంటూ కూడా ఆయన రష్యా దగ్గర ఆయిల్ తెప్పించి మనకు ఆయిల్ చమురు ధరలను నియంత్రించగలిగారు. తద్వారా ఇంకా నియంత్రించడమే కాదు, అనేక రకాలైన పేద దేశాలకు మనం మధ్యవర్తిత్వంగా వ్యవహరించి రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేసి అదే యూరోప్ దేశాలకు అమ్మడం జరిగింది. అంటే అందులో కూడా రూపాయి లాభం తీసుకోవడం జరిగింది మనం. అంటే ఇక్కడ మీరు జెలెన్స్కీ వ్యవహార శైలికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి శైలికి పోలికలు చూడండి. ఈ మాట్లాడే వాళ్ళకు ఈ 2 సంఘటనలు చాలు, వేరే అవసరం లేదు. చేతులు కట్టుకొని నిలబడడం కాదు. మేము ఏదైతే మేము చెప్పినట్టు వినడం లేదో, మీకు మీ యొక్క ఎగుమతులను దిగుమతులను మేము ట్యాక్సులు పెంచుతామని ట్రంప్ అంటే, మీరు మా ట్యాక్సులు పెంచితే మేము కూడా మీ ట్యాక్సులు పెంచుతాం. మీ అమెరికా నుంచి మా భారతదేశం దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు మీద మేము ట్యాక్స్ పెంచుతామని తెగేసి చెప్పారు. తదనుగుణంగా ట్యాక్స్ పెంచారు. అమెరికా నుంచి చాలా విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ సంబంధించి చాలా వరకు వస్తువులు అమెరికా నుంచి దిగుమతి మన భారతదేశానికి వస్తాయి. ఎవరికి నష్టం? మన దేశంలో ట్యాక్సులు పెంచితే ఎవరికి నష్టం? అమెరికాకే కదా నష్టం. మనము ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటాయి అంటే దాని అర్థము అది నష్టం ఎవరికి? అమెరికాకి. అయినా కూడా ఎక్కడ నోరు జారలేదు, మాట్లాడలేదు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఈ వెధవాయి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తన చెప్పుతో తానే కొట్టుకోవాల్సిందిగా జనంగొంతు విజ్ఞప్తి చేస్తూ ఉంది వారికి. జై హింద్, భారత్ మాతాకి జై.